49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు చిట్టి మాట చిత్రాల మూట. సో మన ఇంటి దగ్గర చాలాసార్లు చాలామంది చాలా హార్ష్గా మాట్లాడుతూ ఉంటారు, చాలా డిఫరెంట్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా. అసలు ఇలా ఎందుకు ఉంటారు, దీనికి ఏమైనా ఒక పరిష్కారం ఉంటుందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. ఎవరితో అనుకుంటున్నారా? మన చిట్టి విష్ణుప్రియ గారితో అండి. నమస్తే అమ్మా. నమస్తే అపూర్వ, ఎలా ఉన్నారు? బాగున్నాను. అమ్మో, ఏంటి మేడం అంత డల్గా ఉన్నారు? హాయ్, డల్గా లేను, బాగున్నాను. యాక్టివ్గా ఉన్నారా? యాక్టివ్గా ఉన్నాను. అమ్మయ్య, ఇద్దరం యాక్టివ్గా ఉంటేనే బాగుంటుంది. బాగుంటుంది మన ఎపిసోడ్ చూడడానికి కూడా, ప్రేక్షకులకి అందరికి బాగుంటుంది. అవును, ఇవాళ ఏమిటో అడిగేది ప్రశ్న. ఏం లేదు మ్యామ్, యాక్చువల్లీ మా ఇంటి దగ్గర ఒక ఫ్యామిలీని చూసాను. సో వాళ్ళు ఏంటంటే ప్రతిసారి ఆయన ఎస్పెషల్ గా ప్రతిసారి ఏదైనా మాట్లాడాలన్నా చాలా హార్ష్ గా, పరుషంగా మాట్లాడతారు మ్యామ్. ఏ మాట చూస్ చేసుకునే పదాలు కూడా చాలా హర్టింగ్ గా ఉన్నట్టు అలా ఉంటాయన్నమాట. సో నాకు వెంటనే మీరు గుర్తొచ్చారు. సో నేను అనలైజ్ చేసే బదులు మన ఎక్స్పర్ట్ మేడం ఉన్నారు కదా, అసలు ఒక మనిషి అంటే ఆయన డైలీ లైఫ్ లో కూడా అది అలాగే మాట్లాడతారు ఆయన. అది సో అసలు అలా ఎందుకు మాట్లాడతారు? దానికి ఏమైనా ఒక రీజన్ ఉంటుందా? దానివల్ల మా అందరికి కూడా ఆయన వస్తున్నారంటే ఒక భయం మేడం. అమ్మో, ఇప్పుడు ఏమనేస్తారో అయినా. ఏ చిన్న మాట, చాలా పెద్ద పెద్ద మాటలు అనేయడం వల్ల చిన్న విషయానికి కూడా ప్రతి వాళ్ళు భయపడుతున్నారు. సో అసలు ఇలాంటి ప్రజలు మన చుట్టూ ఉంటూ ఉంటారు, కానీ అసలు ఎందుకు ఇలా ఉంటారు, ఏంటి దానికి పరిష్కారం అని మీ నోటితో వినాలనుకుంటున్నాము. తప్పకుండా. దీనికి ఆయనకి హ్యాబిచ్యువేటెడ్, హీ గాట్ హ్యాబిచ్యువేటెడ్. ఓకే, అది ఒక అలవాటు అన్నమాట. మనస్సులో మరి కల్మషం లేకపోవచ్చు, ఆ పదాలు వాడి 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 పరుషంగా మాట్లాడి 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 అది ఒక అలవాటైపోయింది అంటే మనము వాళ్ళని క్షమించాలి తప్ప మనం ఏం చెయ్యలేము అపూర్వ. మీరు అడిగారు కదా ఏం చెయ్యాలి అని. ఒక అలవాటు అయిపోయినప్పుడు క్షమించాలి. మనం తీసుకోగలిగితే వాటిని తీసుకోవచ్చును, లేకపోతే దూరంగా ఉండాలి. దీనికి నాకు గుర్తుకొస్తోంది ఇప్పుడు, బుద్ధ భగవానుడు ఒకసారి భిక్షాటనకి వెళుతున్నాడు. వెళుతుంటే భవతి భిక్షాం దేహి అని ఒక ఇంటి ముందు నుంచున్నాడు. నుంచుంటే లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి, మీరన్నట్టుగానే పరుషమైనటువంటి మాటలు. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎందుకు రావాలో తెలియదు, ఎప్పుడు రావాలో తెలియదు. భవతి భిక్షాం దేహి అని మొదలు పెట్టేస్తారు, తెల్లారుతూనే మొదలు పెడతారు. మూర్ఖత్వమా ఇది? తెలివి తక్కువతనమా? బుద్ధిలు ఉండవా? పని ఉండదా? ఆడవాళ్ళకి, ఇంట్లో ఆడవాళ్ళకి పని ఉండదా? చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉండదా? పొద్దునే భిక్షాటనకు వచ్చేయడమేనా? చూసుకోక్కర్లేదా? తప్పటం లేదు. ఏం చేస్తాను మరి నేను? తప్పటం లేదు నాకు. పొద్దునే భిక్షాటన తయారు, వస్తున్నా. ఇంకా నేను చెప్పడానికి వీలు లేనటువంటి పరుషమైనటువంటి పదాలను వాడుకుంటూ ఆ ఇల్లాలు భిక్ష తీసుకుని బయటకు వచ్చింది. ఇంతకీ భిక్ష తీసుకుని వస్తుంది, భిక్ష తీసుకునే వస్తుంది. బుద్ధ భగవాను చూసి గతుక్కుమంది. ఆ అన్నం పక్కన పెట్టేసింది, కాళ్ళ మీద పడిపోయింది. మహాప్రభో, నన్ను క్షమించండి, మీరు అనుకోలేదు, నేను పరమ సాధ్వి, మీరు బుద్ధ భగవానుడని, మీరు భగవంతుడని నాకు తెలుసు. అయ్యయ్యో, ఇలా అన్నానే, ఈ నాలిక నేను కోసేసుకుంటే ఈ పాపం పోతుందా నాకు? నా ప్రాణం తీసేసుకుంటే ఈ పాపం నాకు పోతుందా? దీనికి పరిష్కారం ఎలాగా? ఇంత పాపం చేశానే, ఇంత తప్పు చేశానే అని తన్ను తాను నిందించుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది. అయ్యో. అప్పుడు బుద్ధ భగవానుడు ఒకటి చెప్తాడమ్మా, మనందరికీ కూడా అది ఒక సూత్రంలాగా మనం జీవితంలో పాటించాలి. ఇప్పుడు భిక్షాటన తెచ్చావు కదా తల్లి, దాన్ని నువ్వు ఎక్కడ వేస్తావు? మీ పాత్రలో నేను వేస్తాను. పాత్రలో వేసితేనే కదా నేను పుచ్చుకున్నట్టు. నేను నా పాత్రని ముందుకు పెట్టి మీరు ఆ భిక్షని నా పాత్రలో వేసినప్పుడు, నేను స్వీకరించినప్పుడే అది నాకు చెందుతుందా? అవును. ఇప్పుడు మీరన్న ఈ పరుషమైన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను స్వీకరించట్లేదు.
బా. చూసారమ్మా, మ్మ్. ఎప్పుడైతే భిక్షను నేను స్వీకరిస్తానో అప్పుడు నాదవుతుంది ఇది. ఈ పరుషమైనటువంటి మాటలు మీరు ఇంతసేపు శాపనార్థాలు పెట్టారే, వాటిని నేను స్వీకరించట్లేదు తల్లి. అవి స్వీకరిస్తేనే నాకు తగులుతాయి, మ్మ్. అవి మీకే తగులుతాయి. ఓ. బూమరాంగ్ అంటారు చూసారా, అవును మ్యామ్. నేను స్వీకరించట్లేదు తల్లి, నాకు తగలలేదు, అవి నేను తీసుకోలేదు, నేను వాటిని పట్టించుకోలేదు, నేను స్వీకరించలేదు. ఆ పాపం ఏదో మీకే చెందుతుంది. మ్మ్. అంటే ఫస్ట్ గుణపాఠం ఏమిటి మనకి జీవితంలో? మీరు అన్నట్టుగా ఇట్లాంటి వ్యక్తులు తటస్థపడినప్పుడు మ్మ్. మనము వాటిని ఏదో వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ దాంట్లో ఏం మీనింగ్ ఉందో, మ్మ్. అయ్యో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అని విశ్లేషణ చేసుకుంటూ ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తూ తల పగలగొట్టుకోవడం కన్నా కన్నా ఈ చెవులో విని ఆ చెవులో వదిలేసి నా గురించి కాదు, నాకు ఇవి చెందవు అని బుద్ధ భగవానుడిలాగా మనం అలా ఉండడం నేర్చుకోవాలి. బా. రెండోది, మీరు అడిగారు ఇందాక, కొంచెం దూరంగా కూడా ఉండాలి. ఇటువంటిదే నైజము అంటాం. మ్మ్. ఒకటి హ్యాబిట్ తల్లి. అవును. పరుషంగా మాట్లాడి 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 ఎంత కరెక్షన్ చేసినా కంటిన్యూ చేస్తే ఇట్ విల్ బికమ్ అ హ్యాబిట్, ఇట్ విల్ బికమ్ నైజము. ఓకే. నైజం అంటే ఇట్ విల్ Habit బికమ్ నుంచి- పార్ట్ ఆఫ్ మై ఇంపార్టెంట్ ట్రైట్. ట్రైట్ అంటే తెలుసు కదా, హ్యాబిట్ నుంచి నెక్స్ట్ ఇంకా అంతే అంతర్భాగం అయిపోతుంది నా వ్యక్తిత్వంలో. Okay. అటువంటి దానికి మ్మ్. మన ఉపనిషత్తులో ఒక మంచి కథ ఉంది, చిన్న సంఘటన. ఓకే మ్యామ్. ఒకసారి ఒక మునీశ్వరుడు మ్మ్. తన యొక్క విద్యార్థి కూడా వస్తూ ఉంటాడు కదా, శిష్యుడు మ్మ్. తో కలిసి నదికి స్నానానికని వెళ్తాడు. మ్మ్. స్నానం అయిన తర్వాత అర్ఘ్యం ఇద్దామని ఇలా చెయ్యి లోపలికి పెట్టి నీళ్లు తీస్తూ ఉంటాడు. మ్మ్. ఆ నీళ్లు తీసినప్పుడు ఆ నీళ్ళలో తేలు వచ్చి కుడుతుంది. అమ్మా అంటాడు. మ్మ్. నీళ్ళని వదిలేస్తాడు, తేలుని వదిలేస్తాడు మ్మ్. మునీశ్వరుడు. మ్మ్. శిష్యుడు పక్క నుంచి గమనిస్తున్నాడు. మ్మ్. మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు, సూర్యభగవానుడికి దండం పెట్టుకుంటాడు. మళ్ళీ అర్ఘ్యం ఇద్దామని మళ్ళీ చెయ్యి లోపలికి పెడతాడు దోసిట. దోసిట్లోకి నీళ్లతో పాటు ఈసారి మళ్ళీ తేలొచ్చింది, ఆ. మళ్ళీ కుట్టింది. అది అయ్యో అని మళ్ళీ వదిలేస్తాడు. ఆ. మూడోసారి కూడా అలాగే అయింది, మూడోసారి కుట్టింది, అయ్యో అని బాధపడి వదిలేస్తాడు. ఇక శిష్యుడు ఆగలేకపోతాడు. మ్మ్. మునీశ్వర, గురువుగారు ఏంటండి ఈ అన్యాయం, అది అలా కుట్టేస్తోంది మిమ్మల్ని, మ్మ్. మీరేంటండి దాన్ని చంపేయకాల వదిలేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ నీళ్ళల్లో వదిలేస్తున్నారు దాన్ని, మ్మ్. అది అంతా మీకు హాని చేస్తుంటే ఎందుకులా వదిలేస్తున్నారు, నాకు అర్థం అవట్లేదు, మునీశ్వర చెప్పండి మ్మ్. అంటే బ్రహ్మాండమైనటువంటి ఒక నిజం చెప్తాడు, ట్రూత్. మ్మ్. అదేంటంటే కుట్టడం దాని నైజము. మ్మ్. తేలు అంటే కుడుతుంది అది, అందుకని నేనేం చెయ్యాలి, దాన్ని చంపకూడదు, ఎందుకంటే ఈ తేలు కాకపోతే ఇంకో తేలు కుడుతుంది. మ్మ్. కుట్టుట దానికి పుట్టుకతో వచ్చినది నైజము, మ్మ్. అది అలాగే చేస్తుంది. పద మనం ఈ చోటు వదిలేసి కొంచెం ముందుకెళ్ళి నేను అర్ఘ్యం ఇచ్చుకుంటాను అని కొంచెం దూరం వెళ్ళి అక్కడ మళ్ళీ నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇస్తాడు. అంటే సహజంగా అటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తులను మనం కలిసినప్పుడు మ్మ్. మనము మంచి చెప్పినా మారకపోవచ్చును. మ్మ్. ఇందాకనే అన్నట్టు నైజమే అది అయినప్పుడు మ్మ్. దూరంగానా ఉండాలి, లేదా చూసే చూడనట్టనా ఉండాలి. మ్మ్. బుద్ధ భగవానుడు చెప్పినట్టు పట్టించుకోకుండానే పట్టించుకోకుండానే ఉండాలి. ఉండాలి. వాళ్ళ మాటలు వాళ్ళకే కొడతాయిలే మ్మ్. అన్ని మనం నేర్చుకున్నప్పుడు ప్రశాంతంగా మనం ఉండవచ్చును. అట్లాంటి వాళ్ళ మధ్యలో కూడా మనం తెలివితేటలతో సంతోషంగా హ్యాపీగా బతకవచ్చును. అబ్బా, చాలా అంటే ఎంత బాగా విశ్లేషణ ఇచ్చి చెప్పారంటే, ఈ రెండు కథల ద్వారా చెప్పడం కూడా, ఇప్పుడు బుద్ధ భగవానుడు కానీ ఆ ముని కానీ, అవును, ఇప్పుడు మాకు ఈ రెండు టాపిక్స్ గుర్తొస్తాయి మ్యామ్. తప్పకుండా. సో ఎవరు నేను అలాంటి వాళ్ళని చూసినప్పుడు అసలు ఐదర్ తీసుకోకూడదు. అంటే మనం చుట్టూ కూడా చాలా సార్లు పరుషమైన మనుషులు కాకపోయినా అవును. ఏదో ఒక నెగిటివిటీ అయితే వింటూ ఉంటాం మ్యామ్. అవును, ఐ థింక్ దానికి బుద్ధ భగవాన్ని గుర్తెచ్చుకొని అసలు మనం తీసుకోకపోతే అది మనని ఎఫెక్ట్ చేయదు అని అంత చిన్న ఆ లైన్ సత్యం అది, ట్రూత్ ఆఫ్ లైఫ్, లైఫ్ స్కిల్ అది. దాన్ని
ఈ రెండు ఒక సంఘటన మన పురాణాలు అందుకేనమ్మా చదువుకోవాలి. ఉపనిషత్తులు వాటిల్లో మన జీవన విధానాలు కావలసినవన్నీ అలాగే పెట్టారు వాళ్ళు. వండర్ఫుల్. సో దాంట్లోంచి ఆయన జీవితం ద్వారా, బుద్ధుడి జీవితం ద్వారా మనకి తెలిసిపోతుంది. అది గుర్తు కూడా వస్తుంది. మనం వినడం వల్ల అది టక్కుమని గుర్తుకొస్తుంది. మనం మాటకు మాట చెప్పకూడదు, మన నోరు పారేసుకోకూడదు అన్నది మనకు గుర్తుకొస్తుంది. అసలు మనం తీసుకోకూడదు, రైట్లీ సెడ్ అనేది మనకు గుర్తుకొచ్చేస్తుంది. అండ్ అలాగే సెకండ్ ముని గారిని గుర్తు తెచ్చుకున్నా సరే, ఇప్పుడు మనం ఓకే మనం ఏమి చేయలేనప్పుడు అక్కడి నుంచి కాముగా వేరే ప్లేస్కి వెళ్ళిపోతే అయిపోతుంది అని కూడా చాలా చక్కగా చెప్పారు మ్యామ్. ఈ రెండు విషయాలు ఐ థింక్ మన వ్యూవర్స్ అందరికీ కూడా ఈ కథల ద్వారా గుర్తు తెచ్చుకొని అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇలాంటి పరిష్కారాలు ఉపయోగిస్తారు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా మంచి విషయాలన్నీ మాకు, అంటే ఈ పురాణాలు తెలిసిన కొంతమంది కథలకి మీరు చెప్పే ఆ ఎక్స్ప్లెనేషన్ వల్ల ఇంకా చాలా కనెక్ట్ అవుతున్నారని చాలామంది ఆడియన్స్ చెప్తున్నారు కూడా. అండ్ మాకు కూడా చాలా బాగా అర్థమవుతున్నాయి దానివల్ల. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకొకసారి మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. నమస్తే. నమస్తే, బాయ్.